ఆ రాష్ట్రంలో పరిశ్రమలు రాకుండా ఒక ఆయన ఎవరో సుబ్బారెడ్డి గారి దగ్గర అత్యంత సన్నిహితుడు 200 మెయిల్స్ పెట్టాడు. సరే, ఇప్పుడు మీరు కూడా అలాగేనా చేసేది? అంటే అవినీతిని ప్రశ్నిస్తే మీరు అంటే ఆ ముసుగులో మీరు దోచుకుంటారా లక్షల కోట్లు? వైసీపీ స్టాండ్ ఏంటి? 3 రాజధానులు. ఇది 3 రాజధానుల గురించి కాదు, అమరావతిలో దోచుకోకూడదు. మీరు ఒక రాజధాని పెట్టుకుంటారా, అర రాజధాని పెట్టుకుంటారా, ఏం చేసి ఒకే బిల్డింగ్లో మొత్తం 3 పెడతారా, మాకు అనవసరం. ప్రభుత్వ ఖజానాన్ని దోచుకోకూడదు. వేరే చట్టాలు ఉండగా ఈ చట్టం ఎందుకు తీసుకొచ్చారు? పవన్ కళ్యాణ్ గారి విషయం కూడా చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారేమో కర్నూలులో రాజధాని ఉంటే బాగుంటుంది అంటారు, అలాగే విశాఖపట్నం రాజధాని అంటారు, అమరావతి ఏమో దోపిడీ రాజధాని అంటారు. మరి ఆయన దీన్ని ఎలా సమర్థిస్తున్నారు ఈ రోజున? చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయగానే పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీద ఎందుకు పడుకోవాల్సి వచ్చింది? ఏముంది వాళ్ళకి? అమరావతి కనెక్షన్ ఏమైనా ఉందా? ఇవన్నీ లెట్ సిబిఐ ప్రోబ్. ఆయనకి ఎందుకు ఉంటుందండి అమరావతి కనెక్షన్? ఇప్పుడు ఆయన వ్యాపారం అయితే చేయట్లేదు పవన్ కళ్యాణ్. ఆయన సీజ్ ద షీప్ అన్నారండి. ఈ ల్యాండ్ పూలింగ్ చట్టము ప్రభుత్వ ఖజానా దోపిడీ అని మీ ముందర పెట్టాను. సీజ్ అమరావతి అనమనండి. ల్యాండ్ పూలింగ్ చట్టం లేకుండా 2013 ఆనాడు మార్కెట్ రేట్కి రెట్టింపిద్దాము, 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు కౌలు ఇచ్చాం కదా, ఎకరా 20 లక్షలు కట్టి మొత్తం భూమి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి, ఈ లాభం మొత్తం ప్రభుత్వ ఖజానాకి రావాలి అని పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఇవ్వనండి. సెల్యూట్ చేస్తాం పవన్ కళ్యాణ్, సెల్యూట్. ఇప్పుడు ఈ 44,000 ఏకర్స్కి ఎలాంటి రేట్ ఫిక్స్ ఎవరు ఇవ్వరండి. ప్రభుత్వం కూడా పునరాష్ట్రంలో పడింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని సంగతి తెలుసమనండి. దీంట్లో బీజేపీ ఒప్పుకుందా? ఎందుకంటే ఢిల్లీ నుంచి రిపోర్ట్స్ ఏంటంటే బీజేపీ బూమ్రాంగ్ అవుతుంది, వెనక్కి తగ్గండి అని సజెషన్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఆల్రెడీ రిటర్నబుల్ ప్లాట్స్ విషయంలోనే మనం ఇంకా అపప్రద ఎదుర్కొంటున్నాం. పైగా ఇప్పుడు మీరు మీ కారణంగా మన జనంలోకి వెళ్తే మాకున్న అడుగు పొడుగు 8 కూడా పోయి 1, 2 దిగిపోతాం. మేము మమ్మల్ని ఇబ్బంది పెట్టమాకండి. అందుకే ఊరుకోండి సార్. 8, 21, 135 ఊరుకోండి. అవన్నీ ఈవీఎంలో నిన్నే మనం మాట్లాడాం, మొన్న 2 రోజుల క్రితం మాట్లాడాము. ఇవన్నీ ఎవరికి వచ్చినాయి ఎలా వచ్చినాయి అది వేరే విషయం. కానీ ప్రభుత్వాన్ని ప్రజలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు రాష్ట్ర ఖజానా దోపిడీని మీరే అడ్డుకోండి. ప్రతి గ్రామం నుండి, ప్రతి వార్డు నుండి, ప్రతి డివిజన్ నుండి మీరు ఆదివారం పూట దీనికోసం అవసరమైతే మీటింగ్లు పెట్టుకొని గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి వినతి పత్రాలు పంపించండి. ఆ వినతి పత్రం నమూనా కావాలంటే ప్రభుత్వం కౌంటర్ వేస్తుందండి. ఏముంది, ప్రభుత్వం అడుగుతుంది. అదే అప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన లెటర్ సిబిఐ డిసైడ్ అంటారు. సిబిఐ కోర్టు మానిటర్డ్, సిబిఐ ఎంక్వైరీ ఏమనండి. సిబిఐ ఎంక్వైరీ చేస్తే పెండింగ్ ఎంక్వైరీ మీరు మీ పనులు చేసుకోండి డైరెక్షన్ వస్తే ఏమండి. సిబిఐ ఎంక్వైరీ చేస్తే ల్యాండ్ పూలింగ్ మీరు అసైన్డ్ భూములు ఎలా పూలింగ్ ఇచ్చారని ఫస్ట్ క్వశ్చన్ అదే పెడతాం. ఎన్ని ఎకరాలు అసైన్డ్ భూములు ఇచ్చారు? 2353 ఎకరాలు. దాంట్లో 33,600 కోట్లు ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన ధనాన్ని ప్రైవేట్ వ్యక్తులు దోచుకుంటున్నారు. కేవలం అసైన్డ్ ల్యాండ్స్ లో 33,600 కోట్లు. చంద్రబాబు నాయుడు అసైన్డ్ ల్యాండ్స్ రియల్ ఎస్టేట్ వాళ్ళ చేతిలోకి ఎలా వెళ్ళినాయి? ఆ చట్టం తీసుకొచ్చాడు కదా, ఆ ఎగ్జామ్షన్ ఇచ్చాడు కదా చంద్రబాబు నాయుడు. అరవింద్ కేజ్రీవాల్ ఏమో 664 కోట్ల రూపాయల నేరం చేసే చట్టం తీసుకొస్తే ఆయన జైల్లో వేశారు. కేవలం 2,353 ఎకరాలలో 33,600 కోట్లు దోచుకున్న చట్టం తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడుకి మాత్రం ఎగ్జామ్షన్. ఎందుకంటే 18 మంది ఎంపీలు సపోర్ట్ ఇస్తున్నారు. ప్రభుత్వం కూలిపోతుంది. రైట్. సో అదొక్కటి, ఆ ఒక్క రీజన్ వల్ల ప్రభుత్వం, లేకపోతే వేరే ఏ రీజన్ ఉంది? మీరు సుప్రీంకోర్టుకి కూడా ఏదో లెక్క ఉంటుంది కదంటే, ఇంతమంది మేము 1 మిలియన్ లెటర్స్ రాద్దాం అనుకుంటున్నాము. 1 మిలియన్ లెటర్స్ ప్రజలందరూ డెఫినెట్ గా ఆదేశిస్తారు. ప్రజలందరూ కోరుకుంటే 1 మిలియన్ కాదు, 20 మిలియన్, 4 కోట్ల మంది రాయొచ్చు. సో మీరు 1 మిలియన్ చాలనుకుంటున్నారు ప్రస్తుతానికి మినిమం. ప్రభుత్వ గౌరవ సుప్రీంకోర్టు గారి దృష్టిని ఆకర్షించడానికి మినిమం. డూ యూ థింక్ అంటే ఇప్పుడు మీరు అనోనమస్గా ఇట్లా పంపించే లెటర్స్ వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందని మీరు అనుకుంటున్నారా సుప్రీంకోర్టుకి? డెఫినెట్లీ ఇట్ విల్ అట్రాక్ట్ ఆనరబుల్ చీఫ్ జస్టిస్ అటెన్షన్ కదా. ఏంటి ఇంతమంది రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ప్రభుత్వ ఖజానా దోపిడీ రాస్తా అంటున్నారు. మెంట్ పోలిక చెప్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్ చేసిన నేరం అయితే చంద్రబాబు నాయుడు చేసింది నేరం ఎందుకు కాదు? ఇది ఒకే రకమైన నేరం అయినప్పుడు 664 కోట్లకి అరవింద్ కేజ్రీవాల్ని జైల్లో పెట్టినప్పుడు 5 లక్షల కోట్లకి ఎందుకు నేరం కాదు? రైట్. రైట్. థ్యాంక్ యూ రాజశేఖర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, చింతా రాజశేఖర్ గారు ఆయన వ్యాలిడ్ క్వశ్చన్ ఒకటి రైజ్ చేశారు. ఏంటంటే నిజంగా అమ్మితే రావాల్సింది 5 లక్షల కోట్లు, మరి అదంతా ఏమైపోయింది? రైతుల ముసుగులో వచ్చిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు అందరూ కాకపోవచ్చు, 90% ఉంటారేమో అందులో.
90% రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లబ్ధి చేకూర్చేలాగా అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు అలాంటి ఎత్తుగడతోటే మళ్ళీ తిరిగి భూ సమీకరణ కోసం వస్తుంది 44,000 ఎకరాల్లో. దాని లెక్కేదో తేల్చండి. ఇప్పుడు ప్రభుత్వం దాని ప్రాపర్టీ విలువ 5 లక్షల కోట్లు అంటున్నప్పుడు దాని మేర వాళ్ళకి రైతులకు కాంపెన్సేషన్ అని అందాలి. రిటర్నబుల్ ప్లాట్స్ అందని వాళ్ళు ఇంకా 9,000 మంది దాకా ఉన్నారు. ఆ 1000 ఎకరాలు 1000 గజాలు, ఎకరానికి 1000 గజాలేమో నివాస యోగ్యంగాను, ఒక 250 గజాలు కమర్షియల్కి గాను ఇస్తామన్నారు. అందులో ఆ రిటర్నబుల్ ప్లాట్స్లో 9,600 ఎకరాలు ఇంకా రాలేదట. అదొకటి ఇంకా తేళ్ళ. అండ్ ఇంకోటి ఇప్పుడు అడిషనల్గా తీసుకొస్తున్నది. ఇవన్నీ కూడా ఏంటంటే ఆయన చేస్తున్న కంపారిజను చట్టాలు మారినప్పుడు మీరు తీసుకొచ్చిన కొత్త నిబంధనల వల్ల లబ్ధిదారులు ప్రైవేట్ వ్యక్తులైనప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో అరవింద్ కేజ్రీవాల్ని ఆయన సన్నిహితులను ఎలా జైల్లో వేశారో ఇక్కడ కూడా పూర్తి స్థాయిలో అదే తరహా విచారణ చేసి ప్రజాధనం దుర్వినియోగం అయింది కాబట్టి దీనికి సంబంధించి నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి ఆయన డిమాండ్ చేస్తున్నారు. 1 మిలియన్ లెటర్స్ అయితే రాస్తున్నట్టు సుప్రీంకోర్టుకి. చూద్దాం ఏం జరుగుతుందో. ఆల్ ది బెస్ట్ రాజశేఖర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.